ప్రస్తుతం మనతో డిప్యూటీ మేయర్ ఉన్నారు, వారి మాటల్లో విందాం. ఒకసారి ఉమెన్స్ డే గురించి మేడం, ఉమెన్స్ డే గురించి చెప్పండి. అసలు ఈరోజు ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళకి, చిన్నారులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇప్పుడు నేను ఇది సెకండ్ ప్రోగ్రామ్ అటెండ్ చేయడం, ఇంకో దగ్గర కూడా చూస్తే అసలు మహిళలు ఎంత ఉత్సాహంగా ఎంత మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నారు అనేది మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడైతే వైశ్య మహిళా సంఘం వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారు. అసలు క్రౌడ్ చూస్తే నిజంగా అనిపిస్తుంది, ఇన్ని కార్యక్రమాలు ఇంతమంది మహిళలు చేసినా కూడా ఇంకా కూడా ప్రభుత్వం కూడా సీఎం కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన మేరకి మహిళలకి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మహిళలకి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. అదేవిధంగా ఏ సంక్షేమ పథకాలైనా ఏవైనా కూడా మహిళల అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన రాష్ట్ర గవర్నమెంట్ తలపెడుతుంది. అదేవిధంగా రేపు ఉమెన్స్ డే స్పెషల్గా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ని చేపట్టింది. అదే మహిళా ఆరోగ్యాన్ని ఒక కార్యక్రమాన్ని ప్రతి ట్యూస్డే రోజు అందరికీ ఉచితంగా సేవలు, ఉచితంగా టెస్టులు, అన్ని ఏ విధాల ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ప్రతి మంగళవారం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ యూపీహెచ్సి సెంటర్లో కానీ ఎక్కడైనా సరే మహిళలకి ఆరోగ్యం పట్ల చూపించాలనేది ఒక కొత్త కార్యక్రమం. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ ఇది ఒక కొత్త కానుకగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా అంటే నేను కూడా ఒక మహిళగా ఈ పదవిలో ఉంటూ నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ప్రజాసేవలో ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ విధంగా మహిళ ఇంపార్టెంట్ ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి, మహిళలకి, ఇంకా ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి మహిళలు, వాళ్ళందరూ కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మహిళల పట్ల మేడం, అలానే అమ్మాయిల పైన చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అంటే రేప్స్ జరుగుతున్నాయి, యాసిడ్ అటాక్స్ జరుగుతున్నాయి. అలానే రీసెంట్గా మొన్న వరంగల్లో కూడా ఒక సూసైడ్ అటెంప్ట్ అనేది జరిగింది. సో వీటన్నిటి మీద మీరు ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఆ మహిళలకి ఎలాగా వాళ్ళని వాళ్ళు ధైర్యం చెప్పుకొని వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి, అలా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడదామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళల పట్ల చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ముఖ్యంగా మహిళలకి ఒక గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ఫస్ట్ అందరికీ చెప్పేది అదొకటే, వాళ్ళని గౌరవించండి. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం నిజంగా ఆ పిల్ల ఒక గిరిజన పిల్ల, వైద్యురాలు, అసలు అంత కష్టపడి చదువుకొని అంత చేసి ఒక ప్రాణం పోయింది అంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అలాంటి ఎంతోమంది కూడా ఇలా బలవడం అనేది చాలా బాధాకరమైన విషయము. కొంచెం ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఎవరు ఏడిపించినా ఏది చేసినా కొంచెం ధైర్యాన్ని మాత్రం నేర్చుకోండి. ఇప్పుడు ఈ మహిళా కార్యక్రమాలు కాదు, మేము ప్రతి ప్రోగ్రాంలో కూడా చెప్తున్నాం, ధైర్యంగా ఉండండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ధైర్యంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా మొన్న జరిగిన ప్రీతి కేసు మాత్రం చాలా బాధాకరమైన విషయం. అది చాలా నిజంగా తట్టుకోలేని విషయమే అదైతే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.